మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొట్టిపారేసింది. అందుకు ఆస్కారమే లేదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు ఉంటే నేరుగా మాకు లేఖ రాయని బదిలిస్తాం. అవకతవకలు జరిగినట్టు భావిస్తే హైకోర్టుకు వెళ్లొచ్చు. మహారాష్ట్ర పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయొచ్చు. అప్పుడు ఫుటేజీని న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని ఈసీ వర్గాలు ఆదివారం స్పష్టం చేశాయి. ఎన్నికల చట్టాల ప్రకారం ఎన్నికల సమగ్రత, ఓటర్ల గోప్యతను ఈసీ ఖచ్చితంగా పరిరక్షిస్తుందని తెలిపాయి. ఓటర్ల గోప్యతపై దాడి చేయాలనుకోవడం సరైంది కాదని సూచించాయి. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారంటూ రాహుల్ చేసిన ఆరోపణలు ఖండించాయి. కాంగ్రెస్ అభ్యర్థులు స్వయంగా నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు, పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్ రాహుల్ అనుమానిస్తున్నారని ఆక్షేపించాయి. అసెంబ్లీ ఎన్నికల మీద అనుమానాలు నివృత్తి చేయడానికి గత నెల 15 కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తే ఎవరు రాలేదని పేర్కొన్నాయి. ఎన్నికల్లో ప్రతికూల తీర్పు వస్తే ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడం అసంబద్ధమని స్పష్టం చేశాయి. అసలు ఎన్నికల సంఘం ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం? రాహుల్ గాంధీ మోడీని ఉద్దేశించి మాట్లాడాడు, బీజేపీని ఉద్దేశించి మాట్లాడాడు. బీజేపీ సమాధానం చెప్తుంది, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. మధ్యలో ఈసీ ఎందుకు ఓవర్ యాక్షన్ చేయడం? రాజకీయ విమర్శలకి ఈసీ స్పందించాల్సిన అవసరం ఏంటి? చట్టబద్ధంగా కనుక రాహుల్ గాంధీ వచ్చి ఈసీకే లేఖ రాస్తే ఈసీ సమాధానం చెప్పచ్చు, లేదా త్రూ కోర్టు ద్వారా వస్తే త్రూ కోర్టు ద్వారా చెప్పచ్చు. మధ్యలో అనవసరపు స్టేట్మెంట్లు ఇచ్చి అనుమానాలు పెంచుతోంది ఈసీ.